వీడియోలో బాబా గారు మతమౌఢ్యాన్ని నిరసించేవారంటే దానికి సంబంధించిన వీళ్ళ గురించి తెలుసుకుందాము. అట్లాగే మతం మారిన వాళ్ళ గురించి బాబా గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. అట్లాగే కొంతమంది హిందువులు మసీదును అపవిత్రం చేస్తున్నారని దాని గురించి కూడా బాబా గారితో అన్నారు. ఒక అతనైతే బాబా గారిని కొట్టపోయాడు. ఈ విషయాలను తెలుసుకుందామండి. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. ఆ మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. చూడండి, ముస్లిమ్స్ అడిగారు కానీ బాబా గారు ఒప్పుకోలేదు, అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందన మద్దిన వారిని దండించదలిచారు. మొహుద్దీన్ తంబూలి ఈ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరోరోజు అతడు మసీదు ముంగటి నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతనిని లోపలికి వచ్చి నా మొఖాన చందనమొద్దు, ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. అది బాబా గారు ఎవరికి భయపడరు అన్నమాట. తప్పు చేస్తే ఎవరినైనా ఖండిస్తారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహము, లజ్జాకరము. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకొనడం అనవసరం. ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, బాబా గారు ముస్లిం అని చెబుదామనుకుంటున్నారు. ఆయన ముస్లిం అయితే మతం మారిన వాళ్ళని అరే మంచి పని చేసావు అంటారు కదా, కానీ ఇక్కడ ఏమంటున్నారు, అరే నీ అబ్బని మార్చుకున్నావట్రా అన్నారు. కాబట్టి బాబా గారు మతం మార్పిళ్ళు అనేది ఎన్నడూ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వ్యతిరేకించారు. సో దీన్ని బట్టి అర్థమైపోతూనే ఉంటుంది బాబా గారు ఏం చేస్తున్నారు, ఏం చెబుతున్నారు అని. మనం క్షుణ్ణంగా చదవకుండా జనాలను డైవర్ట్ చేస్తున్నాం. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారు తలిచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. సాయి శాంతంగా ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే, వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పం విడిచాడు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డు కర్ర తీసుకుని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు. అదేమి చిత్రమో అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడు ఆ సంకల్పం విడిచాడు. జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. అంతకుముందు మొహుద్దీన్ తంబులితో బాబా గారు కుస్తీ పోటీలో ఓడిపోయారు. ఇప్పుడు మామూలుగానే ఆయన ఏంటంటే ఆయన దైవశక్తి కానీ ఎక్కడ వాడలేదు. సరే మామూలుగా కుస్తీలో కలపడ్డారు, బాబా గారు ఓడిపోయారు. మరి ఇక్కడ చూడండి, యాక్చువల్ ఇక్కడ ఒక అతను బాబా గారిని ఒక పఠాన్ ముస్లిం వెనక నుంచి బాబా గారిని కొట్టపోయాడు. సరే మరి అతను చేస్తున్న తప్పే కదా. అప్పుడు బాబా గారు అంతే చేస్తే ఒక చిటికని వెళ్తే అట్లా అంటుకునేసరికి కుప్పగూలిపోయాడు. అది బాబా గారి శక్తి. ఎక్కడ దైవశక్తి అవసరమైతే అక్కడ వాడతారు, అవసరం లేని చోట వాడరు. అది తెలుసుకోవాలి, ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంతే తప్పితే ప్రధానికి బాబా గారిని కామెంట్ చేయడం ఉద్దేశంగా పెట్టుకోకూడదు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లిండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండల్లో తాను తాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. మరి అతను చేసిన తప్పే కదా. అందరు మంచిలు తాగుతుంటే తాను తాగిన నీళ్ళు కలిపాడు. ఎంగిలి నీళ్ళు కలపకూడదు కదా. అది బాబా గారు ఒప్పుకోలేదు, అది చేసిన తప్పు కాబట్టి.
అది. కొంతమంది ఏం చెబుతున్నారు, బాబా గారిది వేరే మతం అంటున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. బాబా గారు మత సామరస్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ ఎవరు వచ్చినా సరే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా బాబా గారి దర్శనానికి వచ్చారు. ఎవరు వచ్చినా వాళ్ళ మతానుసారం వాళ్ళని పూజ చేసుకోమని చెప్పారు తప్పితే నువ్వు మతం మారి ఈ మతంలోకి ఆ మతంలోకి వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదు. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.